హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కితి వివేక్ కేఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్లో అయితే మేము గార్డెన్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము అని చెప్పాం కదా. సో ఏం చేసాము అండ్ అది చేసినప్పుడు మాకు ఏం కనిపించింది అనేది అయితే ఈరోజు వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు అంతకు ముందు వీడియోస్లో అయితే ఇంటికి రైట్ సైడ్ మేము కింద క్లీనప్ చేసి వీట్ షీట్ అది వేసి ప్లాంట్స్ వేయడం చూసారు కదా. సో ఇది లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో ఇక్కడ క్లీనప్ చేసి అలానే సేమ్ వీట్ షీట్ వేసి చేద్దామని ప్లాన్ ఉంది. సో అదే చేద్దామని స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడైతే రోజ్ ప్లాంట్స్ అండ్ లాస్ట్ ఇయర్ జీనియస్ పడి అవి వచ్చాయన్నమాట. సో అలా వీట్ షీట్ అది వేద్దాము అని చెప్పి ఇంకా ఫస్ట్ ఇటుకలు అవి తీసేసి ఆల్రెడీ సాయిల్ కొంచెం మిక్స్ చేసాము. సో మళ్ళీ ఒకసారి గట్టిగా అయిపోయిందని మిక్స్ చేద్దామని స్టార్ట్ చేసేటప్పటికి ఏం కనిపించిందో మీరే చూసేయండి. రాకపోతే పామా గార్డెన్ స్నేక్. అవునా? గార్డెన్ స్నేక్ అంటున్నారు. కాదు, మామూలుగా గార్డెన్ స్నేక్ అంటారు అని అన్నారు. ఒకసారి టెస్ట్ చేస్తే కవర్ ఉంది కదండి, మట్టి తీసి అందరూ వేసారు. దాని పడంగా చేస్తే అప్పుడు దాకా చూస్తా ఉంటుంది. కుదురుతులేదు. అరే ఒక్కసారిగానే వెళ్ళిపోతుంది. అది ఎటు వెళ్తుందో చూసుకోండి, అది ఎప్పుడో చూసుకోండి. అవతల వాడండి అంతే. అప్పుడు ఉండగా మా లాస్ట్ ఇయర్ కూడా కనిపిస్తే ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? కవర్లోకి ఇస్తుందో లేదు. నాకు ఎలా చూస్తేనే కానీ కనిపిస్తుంది. దానికి కనిపిస్తుంది. వీట్ షీట్ వేయకుండా డైరెక్ట్ వేసేస్తారా? వదిలేద్దాం లేకపోతే అలాగా మట్టిలో కలిసిపోయింది. అది కలర్ గడ్డ ఏదో మరి కనపడుతుంది. గార్డెన్ అది మామూలుగా అదే చిన్న సౌండ్ చేస్తున్నాం. చిన్నదే పొడుగు ఎక్కువ ఉంది. మీరు ఇప్పుడు దాన్ని చూసి వీట్ షీట్ అయినా అంటున్నారా? ఏంటి గార్డెన్ స్నేకే అనుకుంటున్నాను నేను. అలాంటిదే చూసాను లాస్ట్ టైం కూడా. అదే ఫోటో తీసుకొస్తే అందరూ అదేం చేయరు, జస్ట్ పురుగులు తింటుందని. గుడ్ ఫర్ గార్డెన్ అంటారు. అసలు ఇక్కడే కదా మనం గడ్డ అంతా పీక అప్పుడు లేదు. చూడాలి తెగుతుంది లేదంటే ఇలా తీసి అలా ఇవ్వాలి. గమ్ము తీసి అందరూ వేసేసి మొదలెట్టారు. అందరూ దానికి పెట్టి మామూలు చెత్త కలబెడుతూ ఉండదు. దగ్గర కదా చెత్త కలబెట్టి అనిపిస్తుంది. చాలు చాలు ఉంచినట్టు వేయండి. ఇడ్లీ తీసేసిన సార్, ఇడ్లీ తీసేనా? ఇంకొక పొద్దుకి సో చూసారు కదా, ఇలాగా గార్డెన్ వర్క్ చేస్తున్నప్పుడు ఇలా స్నేక్ కనిపించింది అనమాట. అది ఏం స్నేకో తెలియదు, పాయిజనస్ కాదా అనేది కూడా తెలియదు అనమాట. ఇలానే లాస్ట్ ఇయర్ వేరే ప్లేస్ లో కనిపిస్తే మాకు ఫేస్బుక్ పేజ్ ఉంటది అనమాట, కమ్యూనిటీది. అందులో పోస్ట్ చేశారు వివేక్. చాలా మంది అది గార్డెన్ స్నేక్, గుడ్ ఫర్ గార్డెన్, అది చిన్న చిన్న పురుగులు అయ్యి తింటది అని చెప్పేసి అన్నారు అనమాట. కానీ మనకి స్నేక్ చూస్తేనే భయం వేస్తుంది కదా. సో కవర్ లోకి ఏమైనా తీసి ఎక్కడైనా వదిలేద్దాము అని ట్రై చేసాం, కానీ పక్కన వాళ్ళ లాన్ లోకి అయితే వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఏం షీట్ వేస్తారా లేదా?
ఇక్కడ మా మదర్ ఇంకా అక్కడ ఏమన్నా ఉందేమో అని దాంతో కొడుతున్నారు అన్నమాట, సౌండ్ చేస్తే వెళ్ళిపోతుంది అని. సో మొత్తానికి అయితే అది వెళ్ళిపోయింది. అది కూడా కదలలేదు అసలు. ఆ చిన్న దాంతో వచ్చేసినేమో దాంతో రాలేదు. మనం ఎంత వండున్నా కదలలేదు. ఇంకా కళ్ళు కనిపించినప్పుడు సో అదనమాట. మొత్తానికి స్నేక్ అయితే అందరినీ భయపెట్టింది దెబ్బకి. అక్కడ ఇంకా వీట్ షీట్ వేద్దాం అనుకున్న వాళ్ళం వీట్ షీట్ కూడా వేయలేదన్నమాట. డైరెక్ట్ ప్లాంట్స్ వేసేద్దాము ప్రెప్ చేసి అని ఇంకా డైరెక్ట్ ప్లాంట్స్ వేసేసి ఇంకా మల్చ్ వేస్తున్నారు అనమాట. ఏం ప్లాంట్స్ వేస్తున్నారు అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. మా దగ్గర మందారం మొక్కలు అండ్ మల్లె మొక్కలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కింద వేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. సో లాస్ట్ వీడియోస్ లో చూసారు కదా మీరు, మొరింగా ప్లాంట్ కింద వేసాము అని. ఇన్ కేస్ ఆ వీడియో కనుక చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే వేస్తున్నాం ఇప్పుడైతే. అలాగే పెట్టేది. ఈ మందారం ప్లాంట్స్ అవైతే ఎవ్రీ ఇయర్ పాట్ లోనే ఉండేవి. సో ఈ ఇయర్ ఎక్స్పెరిమెంట్ చేద్దాము అసలు కింద వస్తాయో లేదో అని చెప్పి ఇంకా కింద అయితే వేస్తున్నాము. మరి నెక్స్ట్ ఇయర్ చూడాలి ఏవి వస్తాయో లేదో అనేది. అయితే పైన మల్చి వేస్తాం కదా, సో కింద రూట్స్ అవన్నీ ఫామ్ అయితే ఏమైనా వస్తుందేమో అని కింద అయితే వేస్తున్నాము. ఇంకోటి ఇక్కడ దిగినా మందారం మొక్క అంటే మధ్యలో ఇంకోటి వేస్తాను. పెద్ద పక్కలే ఉంది. అది ఎంత పెద్ద మొక్క వేస్తే చిన్న స్కూప్ ఇవ్వాలా? ఈ చామంతి తొట్లు కూడా బోల్డ్ అయిపోతాయి. ఇది తీసేది ట్రై చేస్తా అంటే ట్రై చేయి. ఖాళీ చూపిస్తే బోల్డ్ మొక్కలు పెడతాయి. ఆ కొమ్మలు కూడా పచ్చి పెడతాయి. ఇంకొంచెం ముందుకే వేయండిలే. ఆ మందారం మొక్క వెనక్కి పెట్టారు కదా, కొంచెం ముందుకే వేయాల్సింది అంటున్నా. ఇంకేం మొక్కలు కొనుక్కొస్తే అక్కడ ఉన్నాయి. ఇంకా అక్కడ ఇంకా జీనియాస్ అవి ఉన్నాయి కదా, అవి వేయచ్చు. అవి కూడా బాగా, అవి ఇక్కడ మధ్యలో వేసేయచ్చు, చాలా బాగా వస్తాయి అవి కూడా. ఎక్కడ ఇందులో ఏదో మొక్కలు వచ్చాయి. టమాటోలు అనుకుంటా. సరిపోతానే కదా ఇవ్వమంటారు. సరిపోతుంది. తీసి చూసి ఇలా అది గుల్ల ముందు వైపుకి వేస్తావా డాడీ? అది వెనకాల పెద్దగా వచ్చింది కదా. అది మొత్తం ఇలా ఇక్కడ ప్లాంట్ వేసే ముందు వివేక్ ఫెర్టిలైజర్ వేస్తున్నారు అనమాట. ఏం ఫెర్టిలైజర్ యూజ్ చేస్తున్నాము అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సెపరేట్ గా మేము ఏమేం ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తాము అండ్ ఏమేం స్ప్రేస్ యూజ్ చేస్తాము అనేది అయితే నెక్స్ట్ బ్లాగ్స్ లో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో తీసాను కానీ ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో అది కూడా వస్తుంది. అప్పుడు షేర్ చేస్తాను అనమాట ఏమేమి వాడతాము అనేది అయితే. ప్రస్తుతానికైతే కొన్ని అయితే షేర్ చేస్తాను. ఎప్సమ్ సాల్ట్ అవన్నీ ఉంటాయి కదా ప్లాంట్స్ కి గ్రోత్ కి సంబంధించినవి, అవి అయితే యూజ్ చేస్తారు ప్లాంట్ వేసే ముందు కూడా. అండ్ కంపోస్ట్ అవన్నీ కూడా వేస్తారు అనమాట. సో ఇక్కడ అవే వేస్తున్నారు ప్లాంట్ వేసే ముందు. కింద గార్డెన్ లో వేస్తున్నాం కాబట్టి గార్డెన్ సాయిల్ యూజ్ చేయాలి. సో గార్డెన్ సాయిల్ కంపోస్ట్ అవన్నీ యూజ్ చేసి ప్లాంటింగ్ అయితే చేస్తున్నారు.
అది మంచి మట్టి అండి, వేరే కొంచెం కలుపుదాం. కింద కొంచెం ఐటికల్ చూసుకోండి జాగ్రత్త. ఇంకోటి తీసేయమంటారు కదా, ఇక్కడ తీసినట్టున్నారు. తీయలేదు మధ్యలో ఆల్టర్నేటివ్ అన్నారు కదా, అక్కడ బెజ్జ మొక్కలు వేద్దారులేండి. ఈ మల్లంట్లో అయిపోయిన తర్వాత మధ్యలో ఈ మెల్లంటదా ఆ రెండు మళ్ళీ ఇక్కడ తీసేయమంటారా, ఈ పక్కన తీయమంటారా? ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ వేసేద్దాం, రెండు ఉన్నాయి కదా. ఆస్కర్ దేని పేరు ఆస్కర్? ఇక్కడ కూడా కొంచెం పర్వాలేదు, లోపలికి తినమే బాగుంటుంది. మళ్ళీ లోపలికి ఉంటుంది. బంతి బంతి ఈ రెండు ఇక్కడేనా? అది అమ్ముతుంది. చాలు డాడీ. అమ్మ అది తడిగా ఉంది, నీళ్ళు మీద పట్టే చూసుకో. ఆ కింద తీసే, కింద కమ్మలు తీసే. సో ఇలా మందారం అండ్ జాస్మిన్ ప్లాంట్స్ అయితే వేసేసాము, అండ్ బంతి కూడా తీసుకున్నాం అనమాట వాల్మార్ట్ లో. ఇప్పుడు మా మదర్ అవే వేస్తున్నారు అనమాట. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే 2 ప్లాంట్స్ తీసుకున్నాము, అండ్ ఒక పాట్ లో అయితే 2 ప్లాంట్స్ వచ్చాయి అనమాట, కలిపి వేసేసినట్టున్నారు సీడ్స్. సో అవి నేను సెపరేట్ చేసి 2 ప్లాంట్స్ కింద వేసాను. సో మొత్తం 3 ప్లాంట్స్ అయితే బంతి మొక్కలు ఉన్నాయి. సో అవి కూడా ఫ్లవరింగ్ ప్లాంట్సే కదా, సో అందుకని ఇంకా ఇక్కడే వేసేస్తున్నాము. దీనికి ఏది ఇంకో మొక్క అంత చిల్లక్కర్లేదు దానికి. చిన్నదేనా? కొంచెం కింద మట్టేసేసి పెట్టు పైకి. మళ్ళీ చేసి ఇటుకలు పెడతారా ఎలాగా? ఇటుకలు పెట్టేసి వేసేయచ్చు మర్చిపోతున్నా. సో ఇలా వీట్ షీట్ వేయకుండా గడ్డి అంతా క్లియర్ చేసేసి కింద గార్డెన్ సాయిల్ అండ్ కంపోస్ట్ వేసి ఇలా ప్లాంట్స్ అయితే వేసేసాము. ఇక్కడ వివేక్ అయితే బ్రిక్స్ అయితే పెట్టేస్తున్నారు, అండ్ మా పేరెంట్స్ అయితే వాటరింగ్ అది చేస్తున్నారు అనమాట. కొత్తగా వేసినప్పుడు వెంటనే వాటరింగ్ చేయాలి కదా, సో వాటరింగ్ అయితే చేసేసారు. అండ్ ఆ రోజు ఇంకా మల్చ్ అయితే వేయలేదు, ఇది నెక్స్ట్ 2 days తర్వాత అనమాట. ప్లాంట్స్ అయితే కొంచెం సెట్ అవుతున్నాయి అప్పుడే. వేగానే కొంచెం లీవ్స్ అవి ఎల్లో అయినాయి, కానీ తర్వాత సెట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందో కూడా నేను ముందు చూపిస్తాను ఈ వీడియోలోనే. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే కాఫీ గ్రౌండ్స్ వేస్తున్నారు వివేక్ అయితే. కాఫీ గ్రౌండ్స్ ఎక్కడివి అనుకుంటున్నారా? మీరు కనుక యూఎస్ లో ఉంటే కనుక మీకు దగ్గరలో ఉన్న స్టార్ బక్స్ కి వెళ్ళి గార్డెన్ లో యూస్ చేయడానికి కాఫీ గ్రౌండ్స్ అంటే వాళ్ళు ఇస్తారు. లేదంటే మేము ఎవ్రీడే ఈ టైంకి వస్తాము, కొంచెం మా కోసం సేవ్ చేయండి అన్నా కూడా కొన్ని స్టోర్స్ లో సేవ్ చేసి ఉంచుతారనమాట, మనం వెళ్ళి పికప్ చేసుకోవచ్చు, అలా కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నారు అనమాట. ముందు ప్లాంట్ చేసినప్పుడు ఎప్సమ్ సాల్ట్ వేయలేదు, అందుకని ఇంకా ఎప్సమ్ సాల్ట్ కూడా వేసి ఇక్కడ మల్చ్ అయితే వేసేస్తున్నారు.
సో ఇలా ప్లాంట్స్ అవి వేసేసి మల్చి అయితే వేసేసారు. ప్రెసెంట్ ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. మందార పూలు అయితే బాగా పూస్తున్నాయి అండ్ మల్లె పువ్వులు కూడా పూస్తున్నాయి అనమాట. సో ప్రెసెంట్ అయితే ఇలా ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ వేసాము, ఎలా వేసాము అనేది అయితే. సో ఇదండి, ఇంతతో ఈ వ్లాగ్ ని అయితే ఏం చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.